వీటెన్ న్యూస్ కి స్వాగతం. 10-3-2025లో ఈ రోజు బాపట్లలో సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా సంచార జాతుల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు బాపట్ల జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దివ్యాంగుల విభాగ అధ్యక్షులు చల్లా రామయ్య మరియు బాపట్ల జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగ అధ్యక్షులు కొక్కిలిగడ్డ చెంచయ్య, బాపట్ల వైసీపీ సీనియర్ నాయకులు సాయిల మురళి, జమ్మలపాలెం సర్పంచ్ కటికల హుషావా కలిసి సావిత్రిబాయి పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా చల్లా రామయ్య విలేకరులతో మాట్లాడుతూ జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే దేశంలో ఉన్న మహిళలకు విద్యాభివృద్ధి కోసం వారు చేసిన సేవలు మరువలేనివన్నారు. మాజీ సీఎం వైఎస్ జగనన్న మహిళల సంక్షేమం కోసం చదువుకునే విద్యార్థుల కోసం అనేక పథకాలు, అమ్మఒడి, విద్యా దీవెన, విద్యా కానుక, మహిళల కొరకు వైఎస్ఆర్ చేయుత పథకాలను సమర్థవంతంగా అమలు చేసి సీఎం జగనన్న సుపరిపాలన అందించారని తెలిపారు. ఆదేశాల ప్రకారంగా కూడా మాజీ సీఎం జగనన్న కూడా రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలందరూ కూడా మహిళలకు సంక్షేమ పథకాలు కావచ్చు, చదువుకోవడానికి పిల్లలకు, ఆడపిల్లలకు చదువుకోవడానికి కూడా అన్ని విధాలా కూడా ఫ్రూట్స్లు, బ్యాగులు, వాళ్ళకి కావాల్సిన ఫుడ్ ఇష్యము, అలాగే అమ్మఒడి, జగనన్న తోడు జగనన్న కూడా